అందరికీ ఈ సంఘం వచ్చి ఇదే ఇదే एकदा ब्राह्मण उपहारते एकदेव्यमान्यायस्तेजो ददातुः सर्वमङ्गलमाङ्गल्ये दिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते संततं श्रीरस्तु सन्मंगलानि भवन्तु नित्य श्रीरस्तु नित्य सन्मंगलानि भवन्तु ब्रुवन्तु ओम शांति 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 ओम शांति 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 ఇల్లు కట్టుకున్నావా? నీకింత మంది వచ్చినప్పుడు మొత్తం షాదర్ మొత్తం ఇంటికి వచ్చి నీ మర్యాద అందరికి మర్యాద పూర్వకంగా సాంప్రదాయ ప్రకారం బట్టం పెట్టిన కట్టుకున్నాను. మీరు ముందర మనం అందరూ అక్షంత లేదా ఓకేనా సార్? అక్షంత వంశం వంశాభిరస్తో వంశాభిరస్తో ధనధనకార్యరస్తో శతమానం భవతి శతాయుఃపురుషేంద్రియేణ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అందరికి నమస్కారాలు. మీరు మీ ఊర్లలో చెప్పాలి. ఇది ఆడబిడ్డలకు ఎమ్మెల్యే బియ్యం పోసిండు అంతే. మనం దర్శనం అక్కడ ఏమనుకో బాగానే ఉంది. ఇల్లు లేక చాలా రోజులు ఇబ్బంది పడ్డది. ఇల్లు కట్టుకుంది. ఇప్పుడైతే బాగానే ఉంది. మీరు కూడా వచ్చి రాత్రిలో వచ్చినా నీకు దావత్లు ఇస్తుంది మీ అమ్మ. ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నామనే ఒక సంకల్పంతో ఒక దీక్షతోనే ఆదర్శ గ్రామం ఆజుపల్లి కాబట్టి ఆజుపల్లిలో దర్శన్ గారి యొక్క కృషితో అహోరాత్రులు కష్టపడ్డ దర్శన్ ఈ గ్రామంలో గతంలో ఎన్నో మోసాలు చేసి ఎన్నో దగాలు చేసి దళితుల భూములు తీసుకున్నా కూడా దళితులకు ఇల్లు లేని పరిస్థితి, దళితులకి ఇండ్లు లేని పరిస్థితి. అప్పుడు నిజంగా చెప్తా ఉన్నా, ఈ ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పకుండా ఆజిపల్లిలో ఇండ్లు లేని అర్హతలు కలిగిన నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తామని ఒక మాట భరోసా ఇవ్వడం జరిగింది. ఆ మాటను పూర్తిగా నమ్మడం కూడా జరిగింది. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కేంద్రంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ గ్రామం ఆదర్శ గ్రామం నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా వచ్చింది. దానికి సర్పంచ్గా మా జంగమ్మ గారు ఉన్నారు. వారు స్వయాన్ని ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఒక పారదర్శకమైన ప్రభుత్వం, ఒక ఆదర్శమైన ప్రభుత్వం, ఒక ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఈ ప్రజాపాలన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు దేనికి పనిచేయాలంటే నిరుపేద కుటుంబాలను ఆదరించాలి. ఇలా దేశంలో కూడు గూడు నీడ
ఇవాళ మీరు అందరు చూస్తూ ఉన్నారు 10 సంవత్సరాలు దోపిడి గురైన ఈ రాష్ట్రం మళ్ళొక్కసారి కూడు గూడు నీడ. కూడు అంటే ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. నీడ అంటే ఇలా ఇండ్లు కట్టిస్తున్నాం. ఇత్నావ స్వరూప గారు వారు నాకు ఇల్లు కావాలని చెప్పారు. ఇల్లు కావాలని చెప్తే ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్వయాన కట్టుకున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజైన్ చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఆ యొక్క స్వరూప గారు అదే విధంగా ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఎట్లా విడతల వారికి ఎట్లా కట్టుకుంటే నేను అధికారులను కూడా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎంపీడీఓలు కానీ, విలేజ్ లెవెల్ హౌసింగ్ ఏఈలు కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎట్లా పని చేసుకుంటే అట్లా పేమెంట్లు ఇచ్చి స్వరూప ఇలా సాధన నియోజకవర్గంలో మొట్టమొదటిగా అయింది. కాబట్టి ఎన్నో గ్రామాలు 157 గ్రామాలలో ఇదే పరిస్థితి ఉంది. రోజు మాకు సంతోషంగా మా బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు స్వయాన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి సంతోషంగా వారి బిడ్డలు, స్వరూప బిడ్డలు 3, వారి అల్లుళ్ళు అందరు కలిసి ఇవాళ ఆమె గృహప్రవేశం పిలిచింది. నన్ను కూడా పిలిచింది, మా కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచింది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఆమె ఇల్లు కట్టుకొని మా అందరిని కూడా పిలవడం చాలా సంతోషం. మేము హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు ఎవరు లేకున్నప్పటికీ మేము వాళ్ళ అల్లుళ్లకు వాళ్ళ బిడ్డలకు మేము బట్టలు కూడా, నూతన వస్త్రాలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం జరిగితే ఏ విధంగా సాంప్రదాయం ఉంటుందో ఆ విధంగా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు, ఇందిరమ్మ రాజ్యం వచ్చినందుకే ఇలా ఇందిరమ్మ అంటే ఏ ఊరు లేని ఇల్లు ఉండదు, ఇందిరమ్మ పేరు మీద ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తల్లి ఇందిరమ్మ, మా అమ్మ అనే దీక్షతోని ప్రజలు ఉంటారు, పేద కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఇవల్ల ఆ కళ నిజం చేసినాం. ఇలా కళ సాకారమైంది. ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4,05,000 ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది. షాద్నగర్ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది. దాదాపు నాకు తెలిసి 3,500 కూడా గ్రౌండింగ్ అయింది. ఏదైనా చిన్నగా ఉంటే 200 100 టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. కానీ మా యొక్క లక్ష్యం ఒకటే. నేను ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే. నేను చిన్నప్పటి సంది ఇండ్లు కట్టించడంలో దిట్ట. నేను సర్పంచ్గా ఉన్నా, మండల ప్రెసిడెంట్గా ఉన్నా, ఇలా ఎమ్మెల్యేగా అయినా. ఇవాళ ఈ నియోజకవర్గానికి దాదాపు ప్రజలు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు. ఇప్పుడు నాకు గడిచింది 15 నెలలు. ఇంకా 3 సంవత్సరాలు 5 నెలలు ఉంది. నేను తప్పకుండా దాదాపు ఈ నియోజకవర్గానికి 10 నుంచి 15,000 ఇండ్లు కట్టించి తీరుతానని చెప్పి పత్రిక ముఖ్యంగా చెప్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో పత్రిక సోదరులు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఎప్పటికప్పుడు మీ బాధ్యతగా ఒక పత్రికా రంగం ఏ విధంగా పనిచేయాలి, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా పనిచేయాలి, ఒక విలేకరు ఏ విధంగా పనిచేయాలి. నాకు తెలిసి ఇలా నియోజకవర్గంలో 80% మంచిది మంచి, చెడు అంటా ఉన్నారు. కాబట్టి అభివృద్ధి కుంటుపడకుండా షాద్నా నియోజకవర్గం ప్రగతిలో ముందంజలో ఉంది. మీ అందరు తెలుసు ఆ విషయాలు కూడా. మీరు ఈ విధంగానే సహకరించాలా. అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నారని చెప్పండి. ఇంకేమైనా లోసుకులు ఉంటాయి. తప్పకుండా ఈ యొక్క ప్రజా జీవితంలో ప్రజల అవసరాలు ఎప్పుడు ఉండనే ఉంటాయి. కానీ అవసరాల కొద్దీ మేము పనులు చేస్తూ ఉంటాం. మీరు కూడా వాస్తవాలు మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా ధన్యవాదాలు. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒక ఎస్సీ మహిళ జంగమ్మ గారు కూడా ఆ రోజు ఈ గ్రామాన్ని తీర్చిదిద్దింది. మళ్ళా ఏదేమైనా ఈ గ్రామస్తులకు వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు బేషరాజాల పోకండి, మాయమాటలు నమ్మకండి. కొందరు మాయమాటలు చేస్తారు, దోపిడి దొంగలు మాయమాటలు మస్తు చెప్తారు, అది వినకండి. రేపు రాబోయే కాలంలో దర్శన్ ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్ని వడకని చెప్పిన కూడా తన సంసారాన్ని పక్కకెట్టి కూడా ఆజుపల్లి గ్రామాన్ని అభివృద్ధికి, ఆజుపల్లి గ్రామ పేదలకు అండగా నిలబడ్డాడు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఒకటే గుర్తుపెట్టుకోండి, దర్శన్ ఈ గ్రామానికి ఏదైనా అవకాశం వస్తే ప్రజాప్రతినిధి అయితే ఏ పనైనా మీరు తెల్లపేపర్ మీద రాసేయండి, తప్పకుండా అన్ని పనులు అవుతాయి. గతంలో మోసం చేసిన వాళ్ళలాగా కాదు. కాబట్టి ఇలా మేము నిజంగా కూడా చెప్తున్నా, అవునన్నా కాదన్నా రేపు దర్శన్ ఈ గ్రామానికి మంచి బాధ్యత వహిస్తాడు. కాబట్టి నాకు ముఖ్య అనుచరుడు కాబట్టి పూర్తిగా అండగా ఉంటాం. ఈ గ్రామ ప్రజల్లో కూడా అండగా ఉంటా. ఏ కార్యక్రమాలు తీసుకున్నా
తప్పకుండా ముందంజలు అంటే నియోజకవర్గంలోనే మీకేం పని కావాల్సిన తెల్ల పేపర్ మీద రాయండి, అది నేను ఒక నెల రోజులలో పరిష్కారం చేస్తా అని చెప్పి ఈ యొక్క ఆజిపల్లి గ్రామ పెద్దలతోని అందరితోని మనవి చేస్తూ, మరి ముఖ్యంగా మా స్వరూపక్కకు చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఇల్లు కట్టుకొని నన్ను సంతోషంగా నన్ను దావత్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు.